కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా అతనే చేసుకుంటాం. టెండర్ పిలిచినప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం కాపాడుతుంది, ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని వచ్చే ప్రభుత్వం కాపాడుతుంది. గుమాస్తాన్ని పట్టుకుంటే తెలంగాణలో 80 కోట్ల ఆస్తి దొరికిందంట. మనం చేయగలిగింది ఏమీ లేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాయి. ఈ 140 పల్వరైజింగ్ మిల్స్లో సుమారు 30,000 మంది బతుకుతున్నారు. ఇప్పుడు నేను లాస్ట్ టైం మన డిస్కషన్లో కూడా ఉన్నా, సంపదను కొంతమంది దగ్గరే కేంద్రీకరిస్తే ఒక సమాజంలో స్లోగా ఒక రివోల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ 140 పల్వరైజింగ్ మిల్స్ ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకి పని లేదు. వీళ్ళు దేశ సంపదను లూటీ చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఏ కంట్రోలు లేదు. ఇప్పుడు ఏదన్నా ఇటువంటి ఇది నాదే కనుక మైన్ అయితే నేనేం చెప్పేవాడిని, మీరు అమ్మిన దాంట్లో ఓ 10% 20% బెనిఫికేషన్ కింద వీటి కింద మైనింగ్ కింద తీసుకుని ఓ 10% మార్జిన్ వేసుకుని మిగిలిన స్టేట్ నాకు డిపాజిట్ చేయండి అనేవాడిని. ఇటువంటి ఆలోచన కూడా స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోతుంది. ఏపీఎండిసిఏ చేయాల్సిన పని అదే. ఏపీఎండిసి గవర్నమెంట్ కట్టాల్సిన రాయల్టీ కట్టి గ్లోబల్ టెండర్ బిల్స్ అమ్మితే సంపద వస్తుంది. మైన్ ఓనర్స్ ఉంటే మైన్ ఓనర్స్ కూడా షేర్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు మొత్తం ఎండిసిఏ ఒక మాఫియా లాగా తయారయ్యి వాళ్ళు లోకల్ కాంట్రాక్టర్స్కి లోకల్ పాలిటీషియన్స్కి దాన్ని దోచిపెడుతున్నారు. అన్ని రంగాల్లో జరుగుతున్నట్టు అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు సామాన్యులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాళ్ళందరి నోట్లో మట్టి కొట్టి ఒక వైసీపీ అతని చాలా పిక్చర్స్ కూడా నాకు పంపించారు, జగన్తో ఫోటోలు దిగినాయి ఇవన్నీ. నేను అతను ఎంత సానుకూలంగా ఉండేవాడు, జగన్తో ఎంత అభిమానంగా ఉండేవాడు. అతనికి ఈ ప్రభుత్వం ఇటువంటి మైనింగ్ కాంట్రాక్ట్ అంటే మీరు ఆ ఫోటోలో చూసారు. ఇప్పుడు అంతే ఇదిగా లోకేష్ తో ఉండుండొచ్చు, ఆయన లేకుంటే రాదు. జగన్తో ఎంత సన్నిహితంగా ఉన్నాడు ఆ రోజు, ఈ రోజు లోకేష్ తో అంత సన్నిహితంగా ఉండబట్టే వచ్చింటది. మీకు ఆ ఫోటోలు రాలేదు, నాకు రాలేదు. అది తెప్పించుకోండి. సమస్య ఏంటంటే నేను చెప్పినట్టు అలీబాబాలు మారుతున్నారు, దొంగలు మారరు. అలీబాబా గారు ఎవరు కుర్చీలో కూర్చుంటే దొంగలు ఆ కుర్చీ దగ్గర ఉండే అలీబాబా మోపుతారు అంతే. అంతేగాని దొంగల్ని తప్పబట్టి లాభం లేదు. మనం ఇలా రాష్ట్ర సంపద అంతా దోచుకుంటే కొద్దిమంది మనం ఇక ప్రేక్షక పాత్ర వహించడం, మౌనంగా ఉంటాయినా దీనికి ఏం పరిష్కారం లేదా? ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాయి. ఎవ్వరు మినహాయింపు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి బయట ఒక పార్టీ ఉంది, 4 పార్టీలు కలిసి చేసుకుంటున్నాయి. మిగిలిన పార్టీలకు ఉనికి లేదు. మిగిలిన పార్టీలు కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ కి ఉనికి లేదు. దీన్ని సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి న్యాయ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ కానీ వీళ్ళతో కుమ్మక్కైపోయారు. ప్రస్తుతానికైతే ఏమీ చేయలేము, ఎవరు ఏం చేయలేరు. చూస్తూ ఉండాల్సిందే. ప్రజలు ఏం చేయగలరు? ఈ 5 ఏళ్ళు వీళ్ళు తిన్నారు కాబట్టి వద్దు మాకు వాళ్ళు కావాలి అని వాళ్ళకి వేస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళు తిన్నారు కాబట్టి వద్దని వీళ్ళకి వేస్తారు. ముందు పోతే బావి, వెనకపోతే గొయ్యి. అంతకుమించి ప్రజలకు ఆప్షన్ లేదు. బావిలో ఉన్నా పడాలా, గొయ్యిలో ఉన్నా పడాలా. ఇటువంటి డిబేట్స్, డిస్కషన్స్ మూలంగా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి, అవేర్నెస్ వచ్చి, దీని మూలంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ప్రజా సంఘాలు తయారవ్వాలి, ప్రజా సమూహాలు ఏర్పడాలి. ప్రజా సమూహాలు ఏర్పడి ఈ సబ్జెక్ట్, నాకు ఈ సబ్జెక్టు చెప్పిన వాళ్ళు కూడా కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు. అవును, చూడండి, తెలుగుదేశం హయాంలో ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చి వారికి ఒక 500 కోట్ల రూపాయల లాభం క్రియేట్ చేసే పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇటువంటిపై ఇంత దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మన సిరీస్ స్టార్ట్ చేసినాక ఇన్పుట్స్ బోల్డ్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ ఫర్దర్ గా మిగిలినవి కూడా అన్నట్టు క్వార్ట్స్ కానీ, బీచ్ శాండ్ $1 ట్రిలియన్ ఇవాళ దేశంలో కూడా అత్యంత విలువైనటువంటి ఖనిజం మన దగ్గర ఉంది. అది డబ్బుతో కొలవలేనంత విలువైంది. అది $1 ట్రిలియన్ $1 బిలియన్ అనేది కాదు. అది ఉంటేనే దేశానికి విలువ. అవును, ఈ రోజు చైనా వాడు అమెరికాని బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు మన మీద వేసినంత స్పీడ్ గా ట్రంప్ ఎందుకు చైనా మీద పన్నులు, ట్యాక్స్లు వేయలేకపోతున్నాడు? వాడి దగ్గర రేర్ ఎర్త్ ఉంది. వాడు ఆ రేర్ ఎర్త్ వేయకపోతే వాడు కారు బయటకు రాదు, వాడి చిప్పు బయటకు రాదు.
శాటిలైట్స్ లో కావాలి, అన్నిటికీ కావాలి. డిఫెన్స్ కావాలి, ఈవెన్ కారు కావాలి, వాడు కారు బయట కావాలన్నా EV cars అన్నిటికీ కావాలి. అన్నిటికి కావాలి. ఆ రేర్ ఎర్త్ పెట్టుకొని వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మనం రేర్ ఎర్త్ ని ఎవరికో ఒకరికి దోచిపెట్టి మనం రాజకీయ నాయకులు 10 రూపాయలతో సంతోషపడిపోతున్నారు. నేను ఒకటి అనుకున్నాను, ఈ రేర్ ఎర్త్స్ గురించి స్టడీ చేసేటప్పుడు ఒకప్పుడు అద్భుతమైన ఉద్యమం చేశారు చాలా మంది, 16 మంది అంతమంది చనిపోయినట్టున్నారు విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అని. అలా ఈ సంపదలంతా ఆంధ్ర హక్కు, ఆంధ్రాలోనే దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలు రావాలి, దీనికి సంబంధించిన పెట్టుబడులు రావాలి, దీన్ని వ్యాపారం మొత్తం అంతా కూడా ఆంధ్ర సెంట్రిక్గా జరగాలి అనేది ఒక నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తే అట్లీస్ట్ ఈ రాష్ట్ర సంపదను కాపాడుకుని రాష్ట్రానికి ఉపయోగపడేలాగా, సంపద అంటే తీయొద్దని చెప్పట్లా, తీయండి, దేశానికి రాష్ట్రానికి లైక్ మైండెడ్ పీపుల్ తో ఒక ప్రజా సంఘం ఏర్పాటు చేయండి, చేద్దాం తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ సంపదని ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చో, ఏ గుజరాత్ వాళ్ళో లేకపోతే ఇంకో కాంట్రాక్టర్లో ఎవరో వచ్చి సంపదను దోచుకుపోతుంటే ఏమీ లేనట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మౌనంగా చూస్తుంటే భావితరాలకు జరిగే నష్టం. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం దేశానికంటే ముందు ఉండాలంటే ఇటువంటి సంపదను రాష్ట్రానికి మాత్రమే ఉపయోగపడాలి, అది దేశానికి మాత్రమే ఉపయోగపడాలి అనే ఒక నినాదం తీసుకుని దాని వైపుగా ఓ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది నా ఆలోచన. సంతోషం. థ్యాంక్ యూ అండి. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.